వివాహం చేసుకోబోయే యవ్వన బిడ్డలారా, నీ పరిస్థితులను బట్టి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. రేపు నీ గర్భాన పుట్టిన పిల్లలు ఎవరినైనా ప్రేమించి ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంటే నువ్వు ఒప్పుకుంటావా? అట్టండి మా పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకోవటం అట్ట జరగకూడదండి. మీరు అసలు ఆ మాట కూడా అడగకూడదు పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెరిగిన దానివి, ఇమాన్యుయల్ మినిస్ట్రీలో జెర్మియాయి గారు, జ్యోతమ్మ గారు వాక్యం, ఇంత మంచి ప్రతిష్ఠించబడిన సావుకుల దగ్గర వాక్యం విన్నవాడు ఎట్లా వాడంటాడు, మమ్మీ మరి నువ్వు చేసింది ఏంటి మమ్మీ, డాడీ నువ్వు చేసింది ఏంటి డాడీ, వాడు అంటాడనే నీ నోటికి నువ్వే తాళం వేసుకుంటా. భార్యాభర్తలారా, తల్లిదండ్రులారా, మీ దాంపత్యం ఎంత పవిత్రంగా ఉంటుందో, మీ వివాహ వ్యవస్థ ఎంత పవిత్రంగా ఉంటుందో, ఎక్కడ తప్పటడుగులు వేయకుండా ఒక పవిత్రమైన తల్లిగా, ఎక్కడ శోధించబడకుండా ఒక పవిత్రమైన తల్లిగా నీ భక్తి జీవితాన్ని కాపాడుకుంటే నీ గర్భాన్ని ప్రవక్తల జన్మస్థానంగా దేవుడు మార్చును గాక.